హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనాలిలో ఉన్నాము. మనాలి సోలంగ్ వ్యాలీలో ఉన్నాము. ఈరోజు ఒక సూపర్ ఎక్సైట్మెంట్ జర్నీ చూడబోతున్నాం ఈరోజు. అండ్ మనాలి నుంచి సోలంగ్ వ్యాలీ 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హార్లీ ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది ట్రాఫిక్ లేకపోతే. అండ్ ఫైనలీ సోలంగ్ వ్యాలీకి అయితే వచ్చేసినాము. ఇక్కడ వ్యూ చూడండి గైస్, మంచుతో కప్పబడిన కొండలు, పెద్ద వ్యాలీ, అన్ని వైపుల అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద పెద్ద జిప్ లైన్స్. అండ్ మనాలిలోనే ది లార్జెస్ట్ జిప్ లైన్ ఇక్కడ ఉంటుంది సోలంగ్ వ్యాలీలో. మొత్తం ఈరోజు ఈ సోలంగ్ వ్యాలీని ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం ఎలా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ అడ్వెంచర్స్ లవర్కి ఇది ఒక హెవెన్ లాంటిది. ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. పారాగ్లైడింగ్, జార్బింగ్, స్కీయింగ్, ఏటీవీ రైడ్స్. నేను మీ యాక్టివిటీలో ట్రై చేశాను. నిజం చెప్పాలంటే సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. వింటర్లో వస్తే ఈ ప్లేస్ పూర్తిగా స్నో వరల్డ్ లాగా మారిపోతుంది. ఇది చుట్టూ అన్ని తెల్లగా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి బంగీ జంప్ అంటారు. చూద్దాం. బంగీ జంప్ అంటే చాలా భయం అంటే అది ఒక్కోసారి రాకెట్ లాగా జప్ అని వదిలేస్తుంది. చూద్దాం. చూసాక మనం డిసైడ్ అవుతాం వెళ్ళాలా వద్దా అని. మొత్తం బెల్స్ అన్ని రెడీ చేస్తారు, టైట్ చేస్తున్నారు. అది ఒక రాకెట్ లాగా ఒక పుల్ చేసి వదులుతారు. చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. మనోడు ఎంత హైట్ వెళ్తాడో చూద్దాం ఒకసారి. ఓ గాడ్, దీని జోలికి అస్సలు పోవద్దు, అస్సలు ట్రై చేయదు. ఇంకేమన్నా ట్రై చేస్తా కానీ ఇది మాత్రం అస్సలు చేయాలి. అమ్మ, ప్రాణాలు గాల్లని కలిసిపెట్టేట్టున్నాయి కదరా. అసలు ఈ లొకేషన్ చూస్తుంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇది అంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇది ఎక్స్ప్రెస్ చేసేలా కూడా లేదు. దీని ఫస్ట్ ఈ లొకేషన్ లైఫ్లో ఫస్ట్ టైం కదా చూడడం. ఇలా అసలు అదిరిపోయింది. ఎటు చూసినా మంచిగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ స్కీయింగ్ ఎక్కడ ఉందని చూస్తున్నారు. నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది స్కీయింగ్ చేయాలని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు చూస్తే ఒక 7 నెంబర్స్ అలా నెంబర్స్ ఉంటాయి కదండి. ఇవన్నీ ఈ నెంబర్స్ అంటే మనం బిఫోర్ టోకెన్ తీసుకునేటప్పుడు అక్కడ కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. ఏ కౌంటర్లో అయితే మనం టోకెన్ తీసుకుంటామో అండ్ ఇక్కడికి వచ్చేసి సేమ్ అదే కౌంటర్స్ నెంబర్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఇచ్చేస్తే సో వాళ్ళు ఏవైతే మన రైడ్స్ బుక్ చేసుకున్నామో మళ్ళీ తీసుకెళ్తారనమాట. సో సోలో కాకుండా మేము గైడ్తో వచ్చామో అన్నీ మా గైడ్ చూసుకున్నారు, ఉషా గారు. ఈ ఎల్లో ఉంది చూసండి, ఇది పెద్ద స్వింగ్ అనమాట. ఇది ఉయ్యాలలాగా ఉంటుంది. సో ఎవరు క్రౌడ్ లేరు ఇక్కడ. చూద్దాం. నేను ట్రై చేశాను కానీ బట్ ఎందుకో అంత అనిపించలేదు, మళ్ళీ వదిలేసా. ఇది చిన్న స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. మనం టీ తాగొచ్చు, మ్యాగీ, బిస్కెట్స్. ఓకే, రీజనబుల్ బడ్జెట్, నాట్ బ్యాడ్. మనం బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది, తీసుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఇది చెప్పలేని అనుకో, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. జిప్ లైన్ మామూలుగా ఉండదు. ఇదైతే ట్రై చేస్తా. ఇవన్నీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇదంతా అడ్వెంచర్స్. పక్కా మనాలి వస్తే మాత్రం సోలంగ్ వ్యాలీకి రాకుండా మాత్రం ఎటు వెళ్ళొద్దు. అసలు పక్కా టైం అడ్జస్ట్ చేసుకుని సోలంగ్ వ్యాలీకి అయితే కంపల్సరీ రండి. అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. ఈ బాల్లో కూర్చొని అలా పుష్ చేస్తారు, ఇంకా దొల్లుకుంటూ వెళ్ళిపోవడమే. మామూలుగా ఉండదు వ్యూ. మా గ్రూప్లో మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, మా టీంలో ఒకరు. సో తను విజయ్ అనమాట అని చెప్పొచ్చు. మా ఒక దగ్గర ఉండరు అస్సలు, ఫుల్ ఫ్రెండ్లీ, చాలా జాయ్ఫుల్గా ఉంటారు. చాలా బాగుందండి ప్లేస్ అయితే. స్కీయింగ్ ఎక్కడుందా అని చెప్పి ట్రై చేస్తున్నాం అప్పటి నుంచి. ఎక్కడ స్కీయింగ్ ఉందా అని, ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి ట్రై చేస్తున్నాము. చూడు మా విజయ్ ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తున్నాడు.
మొత్తానికి అయితే స్వింగ్ అయితే ట్రై చేశా, కొన్ని షార్ట్స్ కూడా చేశాను. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి చూడండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఎత్తు కొట్టి నేను కిట్టు అని కొడుతూ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఆ పిల్లోడు ఏదో ట్రై చేస్తున్నాడు, తను చూడండి పుష్ చేసిండు. ఇన్ కేస్ పడితే అది కంప్లీట్గా ఇది చాలా అంటే చాలా స్లిప్పరీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆ పెడల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లెంత్ ఉంటాయి. అవి పడ్డామంటే మాత్రం లెగ్స్ ట్విస్ట్ అయిపోతుంది ఇమీడియట్గా. అది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది. అండ్ ఇక్కడ కొంతమంది గైడ్స్ మనల్ని పట్టుకొని గైడ్ చేస్తారు, కొంతమంది మనల్ని పట్టుకోరు, వదిలేస్తారు అలాగే తీసుకొని ఇంకా మీరే ఎంజాయ్ చేసుకోండి అని చెప్పి వదిలేస్తారు అనమాట. సో గైడింగ్ అనేది ఉండదు అనమాట స్కింగ్కి. అండ్ ఎవరి పాటి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో వాళ్ళ గైడ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఉంటుంది అలా, ఏం చేయలేం. క్రౌడ్ కూడా ఒక్కొక్కరు మీద పడిపోతూ ఉంటారు, అవి ఎప్పుడు ఓపెన్ చేస్తే అవి తీసుకుందామని ఉంటారు అనమాట. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే అండి. ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నన్ను అడిగితే ఇది మంచి టైం అంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి లోపే రావాలి, లైక్ జనవరి ఎండింగ్ వరకు రావచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. లైక్ స్నో కూడా పడుతుంటుంది. ఇప్పుడు ఇలా ఉందంటే స్నోలో స్కింగ్ ఈ యాక్టివిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి చేస్తే మాత్రం అదిరిపోద్ది అసలు. ఇవన్నీ స్నోఫాల్ ఉన్నప్పుడు చేయాల్సిన యాక్టివిటీస్ అయితే చాలా బాగుంటుంది. స్నోలో చేస్తే పడుతుంటారు, లేస్తుంటారు, చాలా అంటే చాలా బాగుందండి. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కొంచెం వెళ్ళాలనిపించదు. నా బెస్ట్ మేము యాక్చువల్లీ ఇక్కడికి రావడం లేట్ అయింది, ఎందుకంటే ఇది వన్ వే రోడ్స్ అనమాట. ఇవన్నీ ఒకటే రోడ్లో పోవాలి రావాలి వెహికల్స్ అన్నీ. సో చాలా ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో నన్ను అడిగితే మీరు ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయిపోతే ఇక్కడికి వచ్చేసరికి 9:30, 10 అవుతుంది. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేము రావడమే ఆఫ్టర్నూన్ లైక్ 1 o'clock అలా వచ్చాము. ట్రాఫిక్లో బాగా స్ట్రక్ అయిపోయాం. సో ఇప్పుడు ఏవైనా నా ఎక్స్పీరియన్స్ అయితే యాక్టివిటీస్ అన్నీ కొంచెం టైం టేకింగ్ తీసుకొని చేయాలి. బెలూన్ రైడ్ ఇది, లోపల మనిషి వెళ్ళాలి. అయిపోయి చాలా కేర్ఫుల్గా ఉండాలి, అలా ఎలా అంటే అలా పడకూడదు. తినండి మా గైడు ఉషా గారని, వీళ్ళంతా మా టీం మెంబర్స్. ఎవరినారండి మా గైడ్ మాట అయితే. ఇక్కడైతే మొత్తం స్నో తోటి అన్ని వెహికల్స్ అన్ని జామ్ అయిపోయినాయి. వెహికల్స్ కానీ హోటల్స్ కానీ జస్ట్ అంటే రోడ్ క్లియర్ చేసుకుంటూ ఉంటారు. స్నో పడితే మాత్రం మళ్ళీ ఆ రోడ్ క్లియర్ చేసుకొని వెహికల్ వెళ్ళినంత గ్యాప్ వదులుకుంటారు అనమాట. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఆ పైనుంచి పారాగ్లైడింగ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ హోటల్ కూడా మొత్తం స్నో తోటి నిండిపోయింది అసలు. కారు, హోటల్స్, అసలు మామూలుగా లేదు ప్లేస్ అయితే. ఇప్పుడే ఇలా ఉందంటే స్నో పడినప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇప్పుడు నేను క్యామ్ మా ఫ్రెండ్కి ఇస్తా, మనోడు వీడియో తీసుకొని వస్తాడు. కూర్చో. మా విజయ్ బ్రో గోయింగ్. తెలుసు జాగ్రత్త, కెమెరా జాగ్రత్త. దేవరా స్లిప్ దిखाया? స్లిప్ है ना? मैंने दिया ना. తర్వాత మనం తిప్పమని చెప్పడానికి అర్థమైంది. मेरे पास है स्लिप. హలో హలో
సూపర్ ఉంది, చక్కగా ఉంది. బాగుందా? అందరూ తీయాలని జిప్ లైన్ మన వాళ్ళందరూ నాని ఎట్లుంది? ఎట్లుంది అని ఎట్లుంది? హాయ్ హాయ్ వస్తుంది నేను చెప్పినప్పుడు వస్తుంది. వీడియో తీయాలి నేను తీస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వస్తుందో వద్దు. పక్కరా మంచిగా ఉందా? వాళ్ళు వస్తున్నారు. మంచిగా ఉందా సార్ ఇది? అంటే పక్క జరిగినా చేయను అంటే చేస్తుంది. స్లో మోషన్లో వస్తాడు బాగా. అయిపోయింది. కరెక్ట్ ఈ టైం అండ్ టూర్ ఫ్లైట్ తర్వాత మళ్ళీ స్కీయింగ్ చేయడానికి వచ్చాము. ఫ్రీగా ఉంటే ఎవరు ఏంటని కూడా ఉండదండి, ఖాళీగా ఉంటే తీసుకొని వేసుకొని వెళ్ళిపోవడం అంతే. మా ఫ్రెండ్ ఉన్నాడు బెల్లిన్లో, వద్దురా అని చెప్పిన నేను పోతా అన్నాడు. చుక్కలు పడి ఉంటాయి మా వాడికి, అసలు ఏం అర్థం కాదు. వచ్చాక అడుగుతా ఎలా ఉందో. అండ్ ఫైనలీ జిప్ లైన్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూ, థ్రిల్ వేరండి. మనాలిలో సెకండ్ లార్జెస్ట్ జిప్ లైన్ అంటే ఇది. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, 1/2 కిలోమీటర్ ఏమో పోవడం ఉంటుంది, నెక్స్ట్ 1/2 కిలోమీటర్ తిరిగి రావడం ఉంటుంది. ఇది ఒక్క వ్యూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్తున్నాం. ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మామూలుగా లేదండి ఎక్స్పీరియన్స్. జస్ట్ ఆ వ్యూ చూడండి, అసలు ఏమన్నా ఉందా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైనల్గా 5:30 అయింది.
సో మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. మేము ఇక్కడ నుంచి ఆంజనేయ మహాదేవుని దగ్గరికి వెళ్ళాలనుకొని ఉన్నాము. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 4 to 5 kilometers ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే అక్కడికి హార్సెస్ అవైలబిలిటీ ఉంటుంది, బాస్కెట్స్ ఉంటాయి. లేదు ఇంకా మాకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మేము 80 రైడ్ బుక్ చేసుకొని వెళ్దాం అనుకొని ఉన్నాము. సో ట్రై చేస్తున్నాము. ఎవరైనా 80 వాళ్ళు దొరికితే మేము ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా రావడానికి ట్రై చేస్తున్నాము. ఆంజనేయ మహాదేవ్ ఎలా ఉంటుందంటే కింద శివలింగం ఉంటుంది, పైన కొండ మీద నుంచి వాటర్ పడుతుంటాయి శివలింగం మీద. ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లో మాత్రం మొత్తం శివలింగం మొత్తం ఐస్ తోటి ఫామ్ అయిపోయిందని చెప్పేసి విన్నా నేను. సో అందుకే చూద్దాం అనుకొని వెళ్తున్నాము. అండ్ ఆంజనేయ మహాదేవుని చోట అమర్నాథ్ అని కూడా అంటారు. అండ్ మీరు కూడా నాలాగా మనాలి రావాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. నన్ను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ట్రిప్ వచ్చేసి ఢిల్లీ టు ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీలో పిక్ చేసుకుంటాము, మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తాము. ఫుడ్, అకామిడేషన్, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ అన్నీ మేము చూసుకుంటాము. మీరు ఏం టెన్షన్ పడకండి, మేము అన్ని దగ్గరుండి చూసుకుంటాము, మీకు ఎటువంటి ఇబ్బంది రాదండి. అండ్ మనం 4 ప్లేసెస్ని విజిట్ చేస్తాం మనాలిలో. మనాలి, కుల్లు, కసోల్, షిమ్లా. మనకు ఓవరాల్గా 6 days ఉంటుంది అనమాట. ఈ ట్రిప్ వచ్చేసి 6 days 5 nights. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ నేను వచ్చింది మాత్రం ఇప్పుడు యూకే ట్రావెల్స్ త్రూ వచ్చాను. యూకే ట్రావెల్స్ ది బెస్ట్ వన్ అనమాట. ఫ్రెండ్లీ బడ్జెట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మోర్ వీడియోస్ చేస్తాను ఇలాగే. థ్యాంక్ యూ సో మచ్.